ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. లేటెస్ట్ అప్డేట్స్, జాబ్ నోటిఫికేషన్స్, ఇంపార్టెంట్ జిఎస్ మెటీరియల్ని అందించడం జరుగుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగించుకోండి. ఇవాళ మనకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి తాజా అప్డేట్ ఒకటి కనిపిస్తుంది. గ్రూప్ 2కి సంబంధించి మరి షెడ్యూల్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. అంతకుముందు మనకి ఈ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ అనేది వాస్తవానికి 2024 ఆగస్టు 7, 8 తేదీలలో నిర్వహిస్తామనే ఒక డేట్ అనౌన్స్ చేయడం జరిగింది. కానీ అదే టైంలో మనకు డిఎస్సి ఎగ్జామ్స్ ఉండడం వల్ల మరి చాలా పెద్ద ఎత్తున అభ్యర్థులు ఆందోళన చేయడంతో ప్రభుత్వం కూడా మరి సానుకూలంగా వ్యవహరించి ఆ ఏదైతే గ్రూప్ 2 ఎగ్జామ్ షెడ్యూల్ని డిసెంబర్కి వాయిదా వేయడం జరిగింది, 2024 డిసెంబర్కి. అయితే మనకి ఇప్పుడు ఈరోజు ఖచ్చితమైనటువంటి డేట్స్ అనౌన్స్ చేయడం జరిగింది. ఒకసారి ఆ డేట్స్ అయితే మనం ఇక్కడ చూద్దాం. గ్రూప్ 2కి సంబంధించి మొత్తం మనకి 4 పేపర్లు ఉంటాయి. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4. ఈ 4 పేపర్స్లో మనకు పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ అంటాము. ప్రతి పేపర్ కూడా 150 మార్క్స్ మీరు కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ అనేది లేదు. టోటల్ 600 మార్కులకి ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయబడుతుంది. డిసెంబర్ 15 తారీఖున మనకి పేపర్ 1, డిసెంబర్ 15 మధ్యాహ్నం పేపర్ 2, 3 PM to 5:30 PM. మార్నింగ్ పేపర్ ఏమో మనకు 10 to 12:30 PM ఉంటుంది. అదేవిధంగా మీకు డిసెంబర్ 16న మనకు థర్డ్ పేపరు ఎకానమీ అండ్ డెవలప్మెంట్, 16th డిసెంబరు 10 AM to 12:30 PM ఉంది. పేపర్ 4 తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ వచ్చేసి తెలంగాణ ఉద్యమము, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పేపర్, ఇది 150 మార్కులకి. ఇక్కడ మనకు డిసెంబర్ 16, 2024 మధ్యాహ్నం 3 to 5:30 PM వరకు అయితే ఈ ఎగ్జామ్. సో ఇవి మనకి 4 పేపర్స్ టైం షెడ్యూల్ డిసెంబర్ 15 అండ్ 16. ఒకసారి మనం ఇక్కడ పోస్టుల వివరాలు చూద్దాం, ఎందుకంటే ఇది పాత నోటిఫికేషన్ మీ దగ్గర అందుబాటులో ఉండకపోవచ్చు. ఇక్కడ ఈ గ్రూప్ 2 నోటిఫికేషన్లో మనకైతే పోస్టులు పెరిగే అవకాశం అయితే లేదు. గతంలో ఎన్ని పోస్టులు అయితే మనకు అనౌన్స్ చేశారో 783 పోస్టులు, అదే పోస్టులకు ఇప్పుడు రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేయబోతున్నారు. సో ఇక్కడ మనం చూస్తే మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 ఇన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ మల్టీ జోన్, ఇక్కడ మీరు చూడండి మల్టీ జోన్ పోస్ట్ ఇది. ఇక్కడ 11 వేకెన్సీస్ అయితే మనకి ఉన్నాయి. 43,490 బేసిక్ పే నుంచి ఇది స్టార్ట్ అవుతుంది మనకి. అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, ఇవి కూడా మంచి ఉద్యోగాలు. కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో మొత్తం మనకి 59 పోస్టులు ఉన్నాయి, జోనల్ పోస్టులు. నాయబ్ తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, మొత్తం గ్రూప్ 2లో మనకి అంటే మంచి చాలామంది అభ్యర్థులు ప్రిఫరెన్స్ ఇచ్చే పోస్ట్ ఇది. 98 పోస్టులు మనకి ఇక్కడ వేకెన్సీస్ అయితే ఇక్కడ చూపడం జరిగింది. దాదాపు ఒక 100 పోస్టులు అని మనం అనుకోవచ్చు. సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్ 2 వచ్చేసి మనకి 14 పోస్టులు ఉన్నాయి, జోనల్ పోస్ట్ ఇది కూడా. అసిస్టెంట్ రిజిస్ట్రార్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ కమిషనర్ ఫర్ కోఆపరేషన్ అండ్ రిజిస్ట్రార్ కోఆపరేటివ్ సొసైటీస్లో 63 పోస్టులు ఉన్నాయి, మల్టీ జోనల్ పోస్ట్ ఇది. అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ అండ్ కమిషనర్ లేబర్ డిపార్ట్మెంట్లో మనకి 9 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. మండల్ పంచాయత్ ఆఫీసర్ ఇన్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మల్టీ జోన్ పోస్టులు 126 వేకెన్సీస్ అయితే మనకి ఇక్కడ ఉన్నాయి. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఎస్ఐ పోస్టులు 97 ఉన్నాయి కాంటిజియస్ జోన్లో. అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఇన్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్ డిపార్ట్మెంట్ 38 పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో 165 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ లెజిస్లేటివ్ సెక్రటేరియట్లో 15 పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్లో 25 పోస్టులు ఉన్నాయి, ఏఎస్ఓ పోస్టులు ఇవన్నీ కూడా. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ లా డిపార్ట్మెంట్లో 7 పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్లో 2 పోస్టులు ఉన్నాయి. డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్ గ్రేడ్ 2 ఇన్ జువెనల్ కరెక్షన్ సర్వీసెస్ వెల్ఫేర్ ఆఫ్ స్ట్రీట్ చిల్డ్రన్ డిపార్ట్మెంట్లో మనకి 11 పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్ 17 పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ 9 పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసరు 17 పోస్టులు ఉన్నాయి. సో మొత్తం మనకి 783 పోస్టులకైతే మరి ఈ గ్రూప్ 2 నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోతున్నారు. మీకు టైం వచ్చేసి ఇప్పటికీ మీరు చూసుకున్నా కూడా ఇవాళ ఆగస్టు 22 అనుకుంటే మీకు డిసెంబర్ 15 మధ్యలో మీకు సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ దాదాపు 3 months కంప్లీట్ టైం ఉంది. 3 months అండ్ 15 days టైం అయితే మీకు అందుబాటులో ఉంది. ఇప్పటికే ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు మరొకసారి సిలబస్ని, ప్రామాణికమైనటువంటి పుస్తకాల ద్వారా మీరు సిలబస్ని పర్ఫెక్ట్గా చదువుకోండి. కొత్తగా ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకుంటారో వారికి కూడా ప్రాబ్లం అండి, 3 నెలలు ఎనఫ్ అండి గ్రూప్ 2కి ప్రిపేర్ కావడానికి. పర్ఫెక్ట్గా మంచి ప్రామాణిక పుస్తకాలు తీసుకొని కనుక మీరు
ఒక ప్లాన్తో చదివితే మీరు కూడా గ్రూప్ 2 లైన్లో ఉండొచ్చు నిరభ్యంతరంగా. ఎందుకంటే ఎలాంటి ఇంటర్వ్యూ లేదు, మీకు రిటర్న్ టెస్ట్లో వచ్చే మెరిట్ ఆధారంగానే ఈ సెలెక్షన్ అనేది ఉంటుంది. మన ఛానల్లో కూడా తెలంగాణ హిస్టరీకి సంబంధించి వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. అవి కంటిన్యూగా ఫాలో కండి. మంచి వీడియోస్, మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ వీడియోను లైక్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో రాయండి. నేను తప్పకుండా మీకు ఎప్పటికప్పుడు ఈ గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే అప్లోడ్ చేస్తుంటాను. థ్యాంక్ యూ.